నవా ఉదేద క్షుధం ఇద్విదం చరుహు. ఆకలన్నది దీనికోసం పెట్టలేదురా బాబు. ఆకలి అవుతున్న వాడి దగ్గరికి నువ్వు వెళ్ళి కానీ, ఆకలిని వచ్చిన వాడి దగ్గరికి కానీ నువ్వు ఇయ్యి. అంతేకాదు ఉత అశితం ఉపగచ్చతి మృత్యు. ఎవడైతే బాగా తిని బలుస్తాడో వాణ్ణి కూడా మృత్యువు ఆక్రమిస్తుంది. అందుకనే వాడు ఇంగ్లీష్ కవి అంటాడు, ఈచ్ హార్ట్ బీట్ లీడ్స్ యూ టు ద గ్రేవ్ నాట్ టు ద క్రాడిల్ అన్నాడు. అక్కడ భిక్షు సూక్తంలో ఇవన్నీ చెప్పారు. నువ్వు అలా వెళ్ళు. అంతేకాదు అన్నవాంసన్ చక్కగా అనుభవించు. పక్కవాడికి కూడా అయ్యి మనః స్థిరం కృణితే, మనస్సు స్థిరంగా పెట్టుకో, అందించుకో. దానం చేస్తూ మంచిగా ఉన్నట్టయితే దానేన శాత్రవ మిత్రతాం యాతి, దానే సర్వం ప్రతిష్ఠితం తైత్రీయోపనిషత్తు చెప్తుంది. అలాంటి దానాలు చేయాలయ్యా అంటూ వశిష్ఠుల వారు పురూరవుడికి చెప్పాడు. అందుకనే పురూరవుడు దానం చేయడంలో కూడా ఎంత గొప్పవాడంటే అతనికి మనకి నారద పురాణంలో అతని గాథ చాలా గొప్పగా చెప్తారు.